వానికి దీవెనలు మెండుగా కలుగును. అది నమ్మకమైనటువంటి వారికి దీవెనలు మెండుగా కలుగును అని జ్ఞాని సొలొమోను అంటున్నాడు. మరలా కింద ఒక మాట అంటాడు, కింద అదే కంటిన్యూ. ధనవంతుడగుటకు ఆతృతపడువాడు శిక్ష నొందక పోడు. ఇక్కడ రెండు నమ్మకత్వం పక్కన ఈ ధనాపేక్ష పరులను కూడా లింక్ చేశాడు. ఎందుకంటే వాస్తవంగా ప్రభువారు అన్నట్లు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతు అన్నట్టు, దేవుని ఎడల విశ్వాసం లేక నమ్మకంతో భక్తులు ఏమైనా సాధించగలరు, సంపాదించగలరు. అది కరెక్ట్గా ఉందా? దీనికి ఛార్జింగ్ది బ్యాటరీ కరెక్ట్గా ఉందిగా? మధ్యలో వాయిపోకుండా ఒక మైక్ ఇక్కడ పెట్టండి. దేవుని ఎడల నమ్మకంతో ఏమైనా చేయగలరు భక్తులు. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని, సమస్తాన్ని సాధ్యపరిచే దేవుని ఎడల నమ్మిక కలిగిన భక్తులకు ఆయన ఉన్నాడు. వీరేం చేస్తారంటే వాస్తవంగా దేవుని వైపు చూచేవారికి ఈ లోక సంబంధమైనటువంటి వాటి ఎడల ఆశ కలగదు. ఈ లోక సంబంధమైన వాటి ఎడల ఘనంగా ఉండాలని వారు అపేక్షించరు. తన కలిగిన భక్తి జీవితాన్ని కాపాడుకుంటానికి పౌలయ్యవలే నేను అందరికీ చెప్పి నేను ఎక్కడ భ్రష్టునైపోతానో అని ఆయన పరీక్షలు చేసుకుంటారు. దావీదు గారు కూడా అయ్యా నీకు ఆయాసకరమైనది ఏదైనా ఉంటే నాలో నుండి తీసేయి అంటాడు. నా కళ్ళు లోకం వైపు కాకుండా నీ ఆజ్ఞల వైపు, నీ ధర్మశాస్త్రం వైపు చూచినట్లుకు కృప దయచేయమని దావీదు గారు కూడా భక్తి జీవితాన్ని కాపాడుకుంటానికి ఆతృత పడతారు. మీకు తెలియంది కాదు కదండి. దావీదు అని ఆయన ఇందాక మనాళ్ళు మరి దాసురాలు కీర్తనలో చెప్పినట్లుగా దావీదు అని ఆయన ధనవంతుడు అవుతానికి, గొప్పోడవుతానికి, రాజు అవుతానికి దేవుని నమ్ముకోలేదు. దేవునిలో బ్రతకటానికి కదా, ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానం చేయటానికి, దేవుని ఆలయములు ఆయన స్తుతించి ఘనపరచటానికి కదా, ఆయనకు ప్రియముగా ఉండటానికి, ఆయనకి ఇష్టంగా ఉండటానికి కదా, అందుకు దేవుణ్ణి ఆయన నమ్ముకున్నాడు. నాకు దేవుడు కావాలి అని నరులను నమ్ముకొనుట కంటే, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని ఆయనే నమ్ముకొని యెహోవా నా కాపరి నాకు లేమి అది ఆయన. ఇది విధానం. డబ్బులు రావడానికి లేకపోతే రాజు అవ్వటానికి, సమస్యలు తీరటానికి దేవుణ్ణి నమ్ముకోలేదు. దేవునిగా నమ్ముకున్నాడు. ఆయన కావాలి, ఆయనతో నేను ఉండాలి, నాలో ఆయన ఉండాలి అని అంటాడు కదా. నీ వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకొని నేను పాపము అది నా. ఈ రీతిగా దావీదు నమ్మకత్వం ఈ రీతిగా ఉంది. గొప్పడవుతానికో ధనవంతుడు అవుతానికో ఆయన చేయలేదు కదా. మీ అందరికి తెలుసు దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగో. అసలు వీళ్ళకి దేవుడు అంటే ఎంత నమ్మికంటే, దేవుని ఎడల ఎంత భక్తి, శ్రద్ధ, నమ్మిక కలిగి ఉన్నారంటే, ఒక ప్రతిమను చేయించి నెబుకద్నెజరు బేబిలోను రాజు అందరూ దీనికి నమస్కారం చేయాలి, సాగిల పడాలి, మేము ఈ దేవుళ్ళు దేవతలకు ఎవరు కూడా ప్రార్థించడానికి వీలు లేదనే శాసనాన్ని జారీ చేసినప్పుడు ఈ షడ్రక్, మెషక్, అబేద్నెగోలు దానికి నమస్కారం చేయలేదు. వాళ్ళ ధర్మశాస్త్రంలో మొదటి ఆజ్ఞ ఉంది కదా, నీ దేవుడైన యెహోవాను నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు. ఏ ఆకారాన్ని, ఏ రూపాన్ని చేసుకొని మీరు దానికి సాగిలా పడకూడదు. అది అర్థమవుతుందా? మనము మన దేవుని ఆత్మతో, సత్యముతో చెప్పాలి, మీరే ఆరాధన చెయ్యాలి. మనకు ఒక దేవుడే ఉన్నారు,
మరియమ్మ యేసోబులు ఇస్సాకులు దేవుళ్ళు కాదు, దేవుళ్ళు కాదు. మీకు వాక్యం చెబుతున్నా, ఉన్న వాస్తవాలు చెబుతున్నా. కొందరు గుణదలని నాగపట్నం అని అన్నీ వెళుతుంటారు. ఆమె దేవుడు కాదు, రక్షకుని కందగాని రక్షణ ఆమె వల్ల కాదు. ఆమె వల్లే అన్నీ అయితే ఆ రోజే కానా కళ్యాణంలో ఆమె నీళ్లను ద్రాక్షరసం చేసేది. ప్రభు కావాల్సి వచ్చింది. నీళ్లను ద్రాక్షారసం చేయడానికి యేసు ప్రభు వారు ఎంత అవసరమో, సర్వలోక మానవాళి పాపం నుండి రక్షించటానికి యేసయ్య రక్తం అవసరం, యేసయ్య వాక్యం అవసరం, యేసయ్య సెలవు అవసరం. ఆయన లేకుండా ఎవరు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించు. ఈ వాస్తవాలు మీరు తెలుసుకోండి. అంటే నేను మీకు చెప్తున్నా, బయట వాళ్ళకి చెప్పట్లేదు. ఒకవేళ యూట్యూబ్లో మీరున్నా, నా బిడ్డల్ని నేను ఒక నీతి నియమంలో పెంచాలని నేను కరెక్ట్గా చెప్తాను. మీరు గుణదళ్ళు, గుండె కొట్టించుకుంటారు, నాగపట్నాలు, మీరు బైబిల్ అంతా చదువుకోండి. యేసుప్రభు అని చెప్పలా, ఆయన ఒక్కడే దేవుడు. నేనే అన్నాడు. ఇంకొకళ్ళు కూడా ఉన్నారు, పక్కన మరియమ్మ ఉంది, యేసోబు ఉంది, యాకోబు ఉన్నాడు. వీళ్ళ ద్వారా కూడా పరలోకం వెళ్ళొచ్చు అని చెప్పలా. నేనే అది. ఆయనే మార్గం, ఆయనే రక్షకుడు, ఆయనే దేవుడు, ఆయనే సత్యము, ఆయనే జీవం. అది ఇంకెవ్వరు లేరు. అదొకటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు ఒక అన్య దేశంలో ఉండి, బబులోను దేశంలో ఉండి, అక్కడ రాజు కొలువులో చిన్న చితక ఉద్యోగాలు చేస్తూ అక్కడ ఆ రాజు ప్రతిమను నిలబెట్టినప్పుడు దానికి వీళ్ళు నమస్కారం చేయలేదు. మేము మా యెహోవా దేవుణ్ణే నమ్ముకున్నా, చావైనా బ్రతుకైనా ఆయన కొరకే బ్రతుకుతాం అనేటటువంటిది మనందరికి రావాలి, విశ్వాసులకి. ధనవంతులు అవ్వాలని వంకర మార్గాలు తిరగకూడదు, లంచాలు తీసుకోకూడదు, వడ్డీల మీద వడ్డీలు పోగు చేసుకోకూడదు, అన్యాయంగా దోచుకోకూడదు. ఆ స్థితి వద్దు. ఇక్కడ సామెతల్లో 28, 20లో ఈ 2 లింక్ పెట్టాడు. ఒకటి నమ్మకం, కింద ధనం. ఇక్కడ వీళ్ళు షడ్రకు మేషకు అబేద్నెగోలు ఆ ప్రతిమకు సాగిలు పడకపోతే అసూయపరులు ఉంటారుగా, ఇప్పుడు ఉన్నట్లు ఉంటారు కదా. ఇప్పుడు అదే జరుగుతుంది. అతను ఎస్సీ చర్చికి వెళ్తున్నాడు, ఎస్సీ ఇక్కడేమో ఎస్సీగా ఉన్నాడు, అక్కడ బీసీగా ఉన్నాడు. చూడండి ఎలాగుందో. అంటే వీళ్ళ అర్థం ఏంటంటే మీరు అర్థం చేసుకోండి. అంటే ఎస్సీలు, దళితులు వాళ్ళకి ఏ అధికారాలు, ఆధిపత్యాలు రాకూడదు. మీరు తెలుసుకోవాలని హిస్టరీ, వాస్తవ చరిత్ర చెప్తున్నాను. ఈ హరిజనులు అనబడేటటువంటి వారు, దళితులు అనబడేటువంటి వారికి అప్పుడు బ్రిటిష్ వారికి ముందు కదా అగ్రకులాలోళ్ళు వాళ్ళని హింసించారు, ద్వేషించారు, దూషించారు, ఊరి చివర పడేశారు. సచ్చిన గేదెలు, మేకలు, గొర్రెలు వాళ్ళ ముఖాన్ని పడేశారు. తీసుకురా, చరం ఒలుచుకొని బతుకురాని. ఏమండి, తర్వాత మిషనరీలు, బ్రిటిష్ పరిపాలించిన వ్యక్తులు కాదండి వాళ్ళని మార్చింది, బ్రిటిష్ వాళ్ళు కాదు. అనేక దేశాల పాలన చేసి దోచుకున్నారే వాళ్ళు కాదు, మిషనరీలు. సేవాభారము కలిగిన, సువార్త భారము కలిగిన భక్తులు అంటరాని వారిని, వెలివేయబడ్డ వారి మధ్యకి వెళ్ళి, అక్కడికి వెళ్ళి వాళ్ళకి వేష, భాష, చదువు, నాగరికత ఇవన్నీ నేర్పించి చక్కటి చర్చి ఏర్పాటు చేసి ఆలయానికి రాకుండా నెట్టేశారు కదా. మా జీసస్ అన్నారు, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకి రండి. ఆయన వెల్కమ్. ఆయన యొద్దకు వచ్చే వాళ్ళని ఆయన ఎవరిని త్రోసి వెయ్యుడు. ఆయనకు కులము, మతము, రంగు, దేశము, భాష ఏవి తేడా లేదు. యేసుక్రీస్తు, మీరే చెప్పండి, యేసుక్రీస్తు, గట్టిగా, యేసుక్రీస్తు అందరికీ. అదైతే బ్రిటిష్ వాళ్ళు కులాలు మార్చాడు, మతాలు మార్చాడని వెర్రోళ్ళు వాగుతుంటారు. బ్రిటిష్ వాళ్ళు కాదు. మిషనరీలు అంటే సేవ కొరకు బాధ్యత, భారం కలిగి
దేశ విదేశాలన్నీ తిరిగేవారు. తోమా యేసయ్య శిష్యుల్లో అనుమానపు శిష్యుడు. అలాంటి వాడే మన దేశానికి వచ్చి అటు కేరళ చెన్నై ప్రదేశానికి వెళ్ళి మేము వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి తోమా గారు ఎక్కడ ఆ బళ్ళెం చేత పొడవబడి హతసాక్షి అయ్యాడో ఆ ప్రాంతాన్ని దర్శించి భలే నాకు ఏడుపు వచ్చిందనమాట. అయ్యా, మా దేశానికి ముందే బ్రిటిష్ వాళ్ళ మిషనరీల కంటే ముందే, ఇంగ్లాండ్ మిషనరీల కంటే ముందే నీ శిష్యులను పంపించావయ్యా అపోస్తలుడని నేను చాలా ఆనందించాను. అది క్రీస్తు శకం 52వ సంవత్సరం. 66వ సంవత్సరంలో అక్కడికి వెళ్ళి చెన్నై వెళ్ళి ఆ కొండ మీదకి వెళ్ళి థామస్ మౌంటైన్ ఉంది, అక్కడికి వెళ్ళి 66 నుండి 72 వరకు సేవ చేసి 72వ సంవత్సరం హతసాక్షి అయ్యాడు. గట్టిగా చప్పట్లు పడదామా? వాళ్ళు ప్రాణాలు అర్పించి అపోస్తులు శిష్యులు, డ్రమ్ పెట్టుకోండి చాలు. అపనిందలు హింసలు అపోస్తులు శిష్యులు, అపనిందలు హింసలు అన్నిటి భరించి అన్నిటి అదే ఇది సాక్ష్యము ఏది త్యాగము యేసు వార్తను చాటింపను ఎలా నిర్లక్ష్యము క్రైస్తవ ఏది నీ సాక్ష్యము. హల్లెలూయా. అది ఎప్పుడో అపోస్తలుడు తోమాయి గారు వచ్చారు. వాళ్ళు మానవాళిని రక్షించటానికి నిజదేవుడు యేసే ఆయనే పరలోకం వెళ్ళాలంటే మార్గం అని తోమా గారిని దేవుడు ఎక్కడ పంపితే వచ్చాడు. ఈ పూజారులు వీళ్ళందరూ నదిలో స్నానాదులు చేస్తూ ఉదయకాలం సూర్యారాధన చేస్తున్నారు. ఇలాగూ నీళ్లు తీసి పైకి అలాగ చల్లి అలాగని ఇలాగ నమస్కారాలు చేస్తూ ఉన్నారు. అక్కడికే స్నానం చేయటానికి వెళ్ళారు తోమా గారు. జరిగిన ఒక సన్నివేశం మీకు తెలుసు, కొంతమందికి అందరికీ తెలియదు. ఆయన కూడా వెళ్ళారు. వెళ్ళి మీరేం చేస్తున్నారంటే సూర్య నమస్కారం చేస్తున్నాం, సూర్య ఆరాధన చేస్తున్నాం. దానికి ఏం చేస్తున్నారు? ఈ జలాన్ని, గంగా జలాన్ని ఆయనకు అర్పణ చేస్తున్నాం. మరి అక్కడికి వెళ్ళలేదు కదా, మళ్ళీ కింద నదిలోనే పడిపోయినాయి కదా జలం అన్న. జలం పైకి ఎట్లా వెళ్తుంది? సూర్యుడి దగ్గరికి అన్నారు. మరి అదే కదా ఆయన స్వీకరించాలి, మీరు హృదయపూర్వకంగా అర్పించాలి, ఆయన అంగీకరించాలని. నువ్వు చేస్తావంటే మా దేవుడు మా నమ్మకాన్ని బట్టి ఆయన అంగీకరిస్తాడు, మాకు సమాధానం దయచేస్తాడు. ఏది చూయించన్నాడు. ప్రభువా నీకు స్తోత్రం అని ఇలా తీశాడు. అక్కడేమో గుంట పడిపోయింది, నీళ్లు అలాగ పైకి ఇస్తాడు, వెళ్ళిపోయింది పైకి. గట్టిగా చప్పలు పడదాం చూడండి. అప్పుడు చాలామంది పూజారులే రక్షించబడ్డారు. ఈ ఉరవడంతా చూసి వాళ్ళకి భయం వేసి మొత్తాన్ని వీడు మార్చేస్తాడు, ఈ ఎవడో వచ్చాడు హెబ్రీయుడు ఒకడు, వీడిని ఇక్కడ ఉంచడానికి వీల్లేదని చంపేశాడు. నానా చాలా త్యాగాలు ఉండి. నేను మీకు చెప్పేది ఏంటంటే, పెద్దవాడిని అయిపోయాను, ఈ శాశ్వత జీవితంలో వాస్తవాలు మీకు బోధించాలి. ఇటు గట్టి జీవితం రారేమో, చందాలు ఈరేమో, దశమ భాగం ఈరేమో, మీరు ఇచ్చే వాటి కొరకు నేను ఆశపడితే రేపు దేవుడి దగ్గర లెక్క అప్పగించాలి. మీకు ఒకటైతే మాకు రెండంతల శిక్ష, రెండంతల శిక్ష. కాబట్టి మీరు విన్నా వినకపోయినా వాస్తవాలు చెప్తా. మిమ్మల్ని డబ్బులు ఇవ్వన్నా, దశమ భాగాలు ఇవ్వన్నా నేను దోచుకుంటానక్క, నేను కట్టుకుంటానక్క. మీ కళ్ళతో చూస్తున్నారు ఎంతమందికి మనస్సాక్షి ఉందో లేదో. నేనే కట్టుకునేవాడిని అయితే ఇదంతా నేను బిల్డింగ్ చేసుకొని అద్దెలకు ఇచ్చుకునేవాడిని. ఆయన కొరకు ఆయన పిలిచాడు, ఆయన కొరకు బ్రతుకుతున్నాం. 38 సంవత్సరాలు అద్దెళ్లలో ఉన్నామండి. మా స్థలం ఉన్నా ఆరంభంలో దేవునికి ఇచ్చాం, కొన్నదంతా దేవుని పని కొరకే మందిరం వేసాం. మేమేది దోచుకోలేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరెవరు దశంభాగాలు ఇస్తున్నారు, దేవుని కొరకు విరాళాలు ఇస్తున్నారో అవన్నీ ఈ పునాదుల్లో, ఈ కట్టడాల్లో
నేను చేసే సువార్తలో నేను కొనేటటువంటి స్థలాల్లో, ఆలయ స్థలాల్లో, ఉదాహరణకి స్వర్ణభారత నగరం ఉంది, అవన్నీ కూడా రూపాయి మీరు ఇచ్చిన దాన్ని దాచి ఆ స్థలాలు కొనటం, మందిరాలు వేయటం జరుగుతుంది. ఎందుకంటే కొంతమందికి కొన్ని దుర్బుద్ధులు ఉన్నాయి. ఆమెకు ఉద్యోగం ఉందిగా, పెన్షన్ వచ్చిందిగా, ఏదిలో ఆయనకి ఇచ్చేది లేదు, మేము బతుకుతాం, అమ్మగారు పెన్షన్తోనే మేము బతకొచ్చు, కానీ దాని కొరకు ఇప్పుడు మేము బ్రతకటంలా, సేవ కొరకు బ్రతుకుతున్నాం. దేవుడు మాకిచ్చే ₹10 మీరిచ్చేది ఇదంతా కూడా సేవ కొరకు, సువార్త కొరకు, మందిరాల కొరకు, వీటి కొరకు మేము వినియోగిస్తున్నాం. ఎందుకంటే మేము దేవుని పిలుపు ద్వారా దేవుని సన్నిధికి వచ్చిన వాళ్ళం. సేవకి ఏదో 2 మాటలు చదువుకొని ఏదో చీటీలు 10 మందిని సమకూర్చి చీట్లు కట్టే వాళ్ళని ఒక సంఘం చేసుకునే వాళ్ళం కాదు. ఏదో మాకు ఉద్యోగాలు ఉండి ఖాళీ టైంలో సరదాగా సేవ చేస్తున్నామని వచ్చిన వాళ్ళం కాదు. జాన్ వెస్లీ అని పిలిస్తే దేవుడు సేవకు వచ్చామంటే మేము అందుకని చేస్తున్నాం. ఎంతోమంది మీకు తెలుసు ఇది లేకుండా చేయటానికి చాలా ప్రయత్నాలు చేశారు. దేవుడు వాళ్ళనే లేకుండా చేశాడు. దేవుని ప్రత్యక్షతను బట్టి చేస్తున్నాం. అలాగే తోమాయి గారు కూడా దైవ ప్రత్యక్షతను బట్టి వెళ్ళిపోయి దేవుని సేవ చేసి ఆయన హతసాక్షి అయ్యాడు. అలాగే ఇక్కడ షడ్రక్ మెషక్ అబేద్నెగోల్ని ఇక నమస్కారం చేయలేదని, ఆల్రెడీ ఎవడైతే ఈ ప్రతిమకు నమస్కరించరో వాళ్ళని అగ్నిగుండంలో పడేయాలి. అగ్నిగుండాన్ని 7 అంతగా రగులు చేయాలి వీళ్ళు చేసిన విధేయతను బట్టి అని రాజు దగ్గర డైరెక్ట్గా మాట్లాడారు. మన భక్తి ముఖస్థుతి, మన భక్తి అనుమానం భక్తి, మన భక్తిలో త్యాగం ఉండదండి. మన విశ్వాసం ఎందుకు దేవుని ఎడల నిజమైన నమ్మకంగా మారట్లేదంటే మనం ఏ విషయంలో త్యాగం చేయం. ఆయనకు సమయం ఇచ్చే విషయంలో త్యాగం చేయం. ఆయనకు కానుకలు దశంభాగాలు ఇచ్చే విషయంలో త్యాగం చేయం. ఆయన దగ్గర ఉపవాసం ఉండే విషయంలో త్యాగం చేయం. మనది అవసరాల నమ్మకంగా, అవసరాలు విశ్వాసంగా ఉంది, కానీ నమ్మకమైన మంచి దాసురాలు అనిపించుకునే స్థానం, కెపాసిటీ మనకు రాలేదు. అట్లా నార్మల్గా వద్దాంలే, ఉందాంలే, వెళదాంలే అన్నట్లు ఉంది, కానీ ఆ తీరి సరిగా లేదు. ఇక్కడ మీకు చూపిస్తున్న అసలైన నమ్మకత్వం ఏంటి? షడ్రక్ మెషక్ అబేద్నెగో ఆ ప్రతిమకు నమస్కారం చేయలేదంట. ఎంత గర్వం అహంకారం అన్నట్లు మాట్లాడుతున్నాడు రాజు. ఆయన అన్నాడు, రాజా, మేము మా దేవునికి తప్ప ఎవరికి నమస్కారం, వందనములు, దండాలు, దశకాలు పెట్టం. మా దేవుడు మమ్మల్ని రక్షించే సామర్థ్యం గలవాడు. ఒకవేళ ఆయన మమ్మల్ని రక్షించకపోయినా, ఇది వినండి, నాకు ఈ మాటే అక్కడ డోగిపరులో ఆయనకి జాన్ పాల్ అని పేరు పెట్టింది అమ్మగారు పెట్టారు, సునీత సాల్వాన్. ఆయన అన్నాడు, నాకు ఈ కాలు, ఈ పారాలసిస్ తగ్గకపోయినా పర్వాలేదు, నాకు యేసయ్య కావాలి. ఇంక వెళ్ళి మొత్తం అట్లా రౌండ్ వేసాం. పారాలసిస్ కదా, ఎట్లా వేయాలి బాప్తీసం? 4-5 రౌండ్ వేసి యవనస్తులు అలాగున ఉంచడం జరిగింది. గట్టిగా చప్పట్లు కొడదాం. ఇలాంటి త్యాగపూరితమైన భక్తి ఉందండి. చల్లరి భక్తి ఉందే, అది అవసరాలకి దేవుడి దగ్గరికి వచ్చేది. అవసరం తీరిన తర్వాత మీరెవరో నాకు తెలియదు అన్నట్లు ఉంటుందా. ఇది వేస్ట్ భక్తి. దీనివల్ల ఏం సాధించలేవు. నీ వ్యక్తిగతంగా ఏ విధమైన సాక్షిగా నిలబడలేవు. నీ కుటుంబాన్ని కూడా ఒక మాదిరిగా నిలబెట్టలేవు. కొన్నేళ్ళు సరిగా ఉంటేనే కదా కొన్నేళ్ళు ఇంటి వారందరూ దేవుడికి భయపడి ప్రార్థన చేసింది. ఈయనే రాడు ప్రార్థనకు, వాళ్ళు ఎందుకు వస్తారు? అక్క ఎప్పుడు కనపడదు, అన్న ఎప్పుడు కనపడడు, పిల్లలు ఎప్పుడు కనపడరు. చూడండి, ఇది భక్తి. ఇది దేవుని ఎడల సరైన నమ్మిక కాదు. దేవుని మీద నమ్మకం ఉన్నవాడు నిత్యం ఆయన పాద సన్నిధిలో కనబడతా. దావీదయ్య ప్రార్థన చేస్తాడు, అయ్యా, నా సంతతి నిత్యము నీ సన్నిధిలో ఉండినట్లుగా కృపను అనుగ్రహించి ఉన్నావు. అర్థమవుతుందా? ఇది దేవుని నమ్మకత్వం అంటే. నువ్వు ఉండాలి, నీ కుటుంబం కనబడాలి. ఇది కావాలండి. భక్తి నేర్చుకోవటం లేదు, బడాయి నేర్చుకుంటున్నారు. నేను అది చేశాను, ఇది చేశాను, 200 మందికి భోజనాలు పెట్టాను, ఇలా కొలవ పెట్టాను. ఇది కాదు భక్తి. మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చు
ప్రతి మాట వలన జీవిస్తావు. నేను మన ఒక బ్రాంచ్కి వెళ్ళాను. ఆ రోజు ఎవరు రారంట అసలు. మామూలుగా ప్రేయర్ పెడితే నేనేం చేశానంటే, భోజనాలు ఏర్పాటు చేద్దామమ్మా, నాకు ఎందుకు అట్లా అనిపిస్తుంది అంటే, అసలు ఎవరు రాని వాళ్ళు మందిరం అంతా నిండిపోయారు. భోజనాల రంగాల్లో మందిరం అంతా నిండిపోయారు. మీరు కాదులేండి, మీరు లేని పని అపార్థం చేసుకోవాలి, నిండిపోయారు. చూసారా? ఇప్పుడు చూడండి, కొన్ని ప్రదేశాల్లో చర్చిలు ఉన్నాయి, వాళ్ళు భోజనాలు పెడతారు. అందుకని మన దగ్గరకు వచ్చే వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళటం మొదలు పెట్టారు. ఏంటంటే ఆడైతే భోజనాలు కూడా పెడుతున్నారండి. ప్రార్థన అయిపోగానే మళ్ళీ ఇంటికి వెళ్ళటం, వండుకుంటాం, ఏమీ రాకుండా ఎవరైనా చుట్టాలు వస్తే వాళ్ళు కూడా తీసుకెళ్ళిపోతాం. ఇది భక్తి. తమ కడుపే తమకి దేవుడు. ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వం నమ్ముకున్న ఏషావు లాంటి వాళ్ళు తయారయ్యారు. ఏరి విశ్వాసులు, మా వేదన అంతా ఎంత కాదు. దేవుడు ఎట్లా చూస్తున్నాడు ఆకాశం నుండి, నమ్మకమైన వాళ్ళు ఎవరు దొరుకుతారని. నమ్మకస్తులు లేరు, కొదువైపోయారు. ఏమని అంటాడేమో పాస్టర్ గారు, కట్ అయిపోదామన్న వాళ్ళు ఎక్కువైపోయారు. ఏమైనా కూడా నా ప్రభు పాదాల దగ్గర నమ్మకంగా బ్రతకాలన్న వాళ్ళు అరుదైపోయారు. భక్తి పూర్తిగా మారిపోయి, మా దినాల్లో మేము రక్షించబడ్డప్పుడు 76, 1900 పాస్టర్ గారు ఇళ్లలోకి వెళ్ళి, అసలు ఏంటి ఎట్లా ఉంది అమ్మగారు అయ్యగారు, కిచెన్ వంటగదిలోకి వెళ్ళి పాత్రలు మూతలు తీసేవాళ్ళు. వాళ్ళు వండుకున్నారా లేదా, పెడతారని కాదు, మా కొరకు కష్టపడి కన్నీరు వీలుస్తున్నారు, వాళ్ళు తిన్నారా లేదా, వాళ్ళ పిల్లలు ఎట్టున్నారని. ఆ రోజుల్లో నేను అమ్మ మా నాన్న పావలిసి దాచుకొని పాస్టర్ గారు పిల్లలకి, అప్పుడు పలకలు ఉండే, మట్టి పలకలు, నోట్సులు, అవి పొలపలవి కొనిచ్చేవాటిని. ఇప్పుడు ఎవరు అంత ఆలోచిస్తున్నారు? అసలు ఎట్ట చేస్తున్నాడు, ఎంత సేవ అయినా, మీటింగ్లు పెడుతున్నాడు, ఇంత ఖర్చు అవుతుంది, ఇది పరిస్థితి, వాళ్ళ వయసు పెరిగింది, ఎంత ఉంది, అట్లా అవుతుంది, దాని కొరకు మనం ఏమైనా చేయగలుగుతున్నాం అనే ఆలోచన, ఆ మనస్సాక్షి విశ్వాసుల్లో క్షీణించిపోయి అందరూ తమ సొంత పనులు చేసుకుంటున్నారు, కానీ యేసుక్రీస్తు పనులు ఎవరు చేయట్లేదని పౌలయ్య అన్నట్లుగా ఇది స్వార్థపరులు ఎక్కువైపోయారు విశ్వాసం. అసలు ఏం ఆలోచించరు. వాళ్ళు తినటం, లేకపోతే వాళ్ళు బ్రతకటం, ఏదైనా సభలైతే వాళ్ళ పేర్లు తెచ్చుకుంటాం, ఇంకేమైనా అయితే వాళ్ళ ఘనత కొరికే. కానీ అసలు దేవుని సేవకుడు ఎలాగున్నాడు, వాళ్ళ పరిస్థితి ఏంటి, సేవ ఎలా జరుగుతుంది, కూటాలు ఎలా జరుగుతున్నాయి అని ఎవరు ఆలోచిస్తున్నారు? చూడండి, ఎక్కడో దాకా మీకు జ్ఞాపకం ఇచ్చి చెప్తాను. కరెంటు బిల్లులు ఎంత పెరిగిపోయినాయి మీ ఇళ్లలోనే మీకు తెలుసు. దాదాపు 4-5 వేల రూపాయలు వస్తున్నాయి కరెంటు బిల్లు చర్చి. దాని గురించి ఎవరు పట్టించుకుంటున్నారు? దాని గురించి అసలు 20 రూపాయలైనా ఎవరు ఇస్తున్నారు? లేదండి నెల నేను కడతానని ఎవరైనా వచ్చారా? హీరోయిన్లు ఎవరు లేరు. ఎవరైనా వచ్చారండి? అరే చిన్న మందిరాల్లో ఎంతో శ్రద్ధగా చేసుకుంటున్నారు. ఇంతకాలం వీళ్ళు అందరూ ఎన్నో దీవెనలు, మేళ్ళు, పిల్లలకు పెళ్ళిళ్ళు, సంతానం, అనేక అభివృద్ధులు పొందుకున్నారు, ఉద్యోగాలు, సద్యోగాలు అన్నిటిలో. మరి దేవుని ఇంటిని పట్టించుకున్నారా? దేవుడేమో మీ ఇల్లు పట్టించుకోవాలి, మీరేమో దేవుని ఇంటిని పట్టించుకోరు. నమ్మకం అనే దాంట్లో త్యాగం ఉంటుంది. విశ్వాసం నమ్మకంగా మారాలంటే అందులో త్యాగం కనబడాలి. వీళ్ళు అన్నారు, మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సామర్థ్యం గలవాడు రాజా, ఒకవేళ ఆయన రక్షించకపోయినా మేము హతసాక్షుల జాబితాలో ఉండాలని ఆ లిస్టులో ఆయన చిత్తమైనా పర్వాలేదు, మేము మాత్రం ఆ ప్రతిమకు నమస్కారము చేయము. గట్టిగా చప్పలు కొట్టండి. ఇది దేవుని మీద నమ్మకం. యెహోవా దేవుడు నిజమైన దేవుడు, ఆయన రక్షకుడు, ఆయన పరలోకం ఇస్తాడు, నిత్య జీవాన్ని ఇస్తాడు అన్న నమ్మకం వాళ్ళకు ఉంది. 7 అంతలు రగలు చేసేయండి అన్నాడు నెబుకద్నెజరు. ఆ మంటలు భయంకరంగా రగలు పెట్టేస్తే షడ్డక్కును భుజాన్ని వేసుకున్నాడు ఒక పహల్మాన్, తీసుకుని వెళ్ళి అందులో విసిరేసాడు. విసిరేయంగానే ఆయన లోపల పడిపోయాడు. ఈ పహల్మానికి ఆ వేడి ఇట్లా కొట్టేసి కాలివాడు చచ్చాడు.
వాడు ఒడ్డునే చచ్చాడు. మళ్ళీ ఇంకొకటి వెళ్ళాడు, వాడు చచ్చాడు. ముగ్గురు వేశారు, ముగ్గురు చచ్చిపోయారు, కానీ వీళ్ళు చావాల. చప్పట్లు కొట్టండి గట్టిగా. అర్థమవుతుందా? దేవుడు కలిగిన షడ్రక్ మెషక్ అబేద్నెగోలు చావలేదు. కారణం, ఏ దేవుని నమ్ముకొని వారు కదా తెగించారో ప్రాణానికైనా, ఆ దేవుడు ముందుగానే అక్కడికి వెళ్ళి అగ్నిగుండాన్ని ఏసీ రూమ్గా చేశాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. అగ్నిగుండాన్ని ఎట్లా చేశాడు? ఏసీ రూమ్గా, ఏసీ హాల్గా చేసేది. చల్లగా ఉన్నారు. రబ్బా, ఎంత గొప్ప దేవుడు. ఆపదలు నన్ను వెన్నంటియున్నా నా కాపరి నీవై నన్నాదుకొంటివి. ఆపదలు నన్ను వెన్నంటియున్నా నా కాపరి నీవై నన్నాదుకొంటి. డ్రమ్ము కొట్టండి. లోకమంతయు నన్ను విడచిన, లోకమంతయు నన్ను విడచిన, నీ నుండి వేరు చేయవు ప్రభువా, నీ నుండి వేరు చేయవు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాకుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా. స్తోత్రం, హల్లెలూయా. అది నాలుగో వ్యక్తిగా ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఒక మెర్కిల్ అక్కడ జరిగింది. నేను చాలా పర్యాయాలు చెప్పాను. ఇంత భయంకరుడైన దుష్టుడైన నెబుకద్నెజరు రాజు కళ్ళు దేవుడు తెరిచాడు. బిలాము యొక్క నా గాడిద కళ్ళు నోరు తెరిచినట్లుగా, ఒక జంతువు నోరు కళ్ళు తెరిచినట్లుగా ఈయన కళ్ళు తెరిచాడు. తెరవగానే చూస్తున్నాడు, అరుతున్నారు వాళ్ళు, చచ్చారా, ఆ బట్టలు ఈ వెంట్రుకలు అవన్నీ కాలిపోయి శరీరం ఆ వాసన వస్తుందని చూస్తే వాసన లేదు, గీసం లేదు. కళ్ళు తెరవబడ్డాయి. లోపల వాస్తవంగా మంటలో అన్నీ తేటగా కనబడవగా, క్లారిటీగా తేటగా షడ్రకు, మెషక్కు, అబేద్నెగో, వాళ్ళతో పాటు ఇంకొక వ్యక్తి, నలుగురు కనబడ్డా. అది నీవు నేను శ్రమైన, కష్టమైన, వ్యాధైన, బాధైన, ఆకలైనా, దప్పికైనా, అది ఎట్టిదైనా దేవుని ఎడల ఉన్న నమ్మికను, ఆ నమ్మకాన్ని దూరం చేసుకోకుండా బడా నమ్మకమైన మంచి దాసులుగా ఉంటే శ్రమ నుండి మహిమ, కీడు నుండి మేలును దేవుడు కలుగా చేస్తాడు. నమ్మితే చప్పట్లు. అది ఈ నమ్మిక దేవుని ఎడల ఇలాగే ఉండాలి. ఇంకంతే. అదేదైనా సరే, అది అగ్నిజ్వాలలైనా ప్రవాహమైన ఏది కూడా నీకు హాని చేయదో. ఇది నమ్మకం అంటే. దేవుని ఎడల నమ్మిక వలన నీలో ఒక త్యాగము, సమర్పణ ఉన్నప్పుడు దేవుడు నువ్వు పోగొట్టుకున్న వాటికంటే 7 అంతలు 10 అంతలు నీ సొంతం చేస్తాడు. కేవలము డబ్బు, అమ్మో నెలకు 1000 రూపాయలు 1200 ఇవ్వాలా, అమ్మో ఎందుకంత, అప్పుడు ఎంత అవుతాయి సంవత్సరానికి? 12-14 వేలు అవుతాయి అని నువ్వు దోచుకుంటున్నావే దేవుని సొమ్ము. అది నీకు ఆశీర్వాదం కాదు కదా. నా మందిరములో ఆహారమునున్నట్లుగా 10వ భాగమంతయు నా మందిర ఆలయపు నిధిలోనికి తీసుకొని రండి. దేవుడి చేతులు పెడితేనే 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పైగా తినగలిగారు. 12 గంపలు మిగిలింది. మన కేవలం ఇచ్చే వాటిలోనే ఒక త్యాగం, ఒక నమ్మకత్వం, సమర్పణ లేదే.
నువ్వు ఎట్లా అవుతావు దేవుడి బిడ్డవు చెప్పు? నువ్వు దేవుని కొరకు ఏం చేస్తున్నావు? దేవుని నమ్మేమన్నావు. నమ్మకానికి సూచన ఏమిటి? యాకోబయ్య ఏమంటాడు? క్రియలు లేని విశ్వాసము మృతము. మృతము. అక్కడ అంటున్నాడు, నువ్వేందా బాబు, దెయ్యాలు కూడా దేవుడు ఉన్నాయని నమ్మి ఏం చేస్తున్నాయి? వణుకుతున్నాయి. నువ్వు వణకట్లా, దెయ్యాలు వణుకుతున్నాయి. నువ్వు వణుకుతే దైవ నియమాన్ని పాటిస్తావు. నీకు అసలు భయం లేదు. ఒక మాట చెప్పాలి, దైవ భయం లేదు నీ దగ్గర. ఏదో పైకి భక్తి గలవారుగా వస్తున్నావు కానీ నటించడానికి దైవ శక్తితో భక్తి లేదు. ఇది అవసరం విశ్వాసులకి, దేవుని నమ్ముకునేవారికి. ప్రాణాన్ని త్యజించారంటే నువ్వేది త్యజించవు. నువ్వెట్లా దేవుడు కుమారుడు? దేవుడు నాలుగో వ్యక్తిగా నీ దగ్గర ఎందుకుంటాడు? మరొక వ్యక్తిగా నీ పక్కన ఎందుకుంటాడు? యేసోబుకు తోడుకున్నట్లుగా. నమ్మకం అంటే త్యాగంతో కూడింది. నమ్మకం అంటే దైవాజ్ఞకు లోబడేది. దేవునిలో నమ్మకం అంటే దేవునికి ఇష్టంగా బ్రతికేది. దేవుని కొరకు ఏమైనా చేయటానికి నిలిచేది నమ్మకం. అది చేశారు. వీడికి మారుమనసు ఇచ్చేశాడు. నెబుకద్నెజరు దేవుడు కళ్ళు తెరిచాడు. వారు బాబు, ఇదేంటి నాలుగో వ్యక్తి ఉన్నాడు, అతని ముఖం ఎట్లుందంట? దేవదూతల ముఖంలాగా. దేంటి ఎవరు అనగా చూడంటే ఏం కాల వాళ్ళకి. ముగ్గురిని బయటికి తీసుకొచ్చారు. బాబోయ్, షడ్రకు మేషకు అబేద్నెగోలు దేవుడు దేవుడే దేవుడు. అందరూ ఆయన్ని స్తుతించండి, గణపరచండి అన్నాడు. గట్టిగా చప్పడబడదా దేవునికి స్తోత్రం. ఇది నమ్మిక. తర్వాత ఏం చేశాడంటే, ధనవంతులు అవ్వటానికి చాలామంది ఆతృత పడతారు కదే నేను మీకు చెప్తున్నా. ఈ ధనవంతులు అవ్వటానికి ఆతృత పడేవాడు చెప్పానుగా, అక్రమంగా అన్యాయంగా సంపాదించుకుంటారు, లంచాలు తీసుకుంటారు, అధిక వడ్డీకి ఇస్తారు, జనాల్ని మోసం చేస్తారు. అదేదో సమకూర్చుకు నిలిచి ఉందనుకుంటారు. తుదకది అన్యాయపు సిరి, అక్రమంగా సంపాదించింది. ఇంట్లో మనం ఇల్లు కట్టుకున్నా అది అక్రమ సంపాదన అయితే ఇటుకలంట మొరపెడతాయి అంట దేవుడికి. కూలివాని కష్టాజితం మొరపెట్టిద్దంట. శాపం వస్తుంది ఆ ఇంటికి. అందులో వసించేటటువంటి వారి సంతతికి నష్టమే కానీ ఆశీర్వాదం రాదు. ఎవరికి ఆశీర్వాదం? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచు వారందరూ ధన్యులు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టాజితాన్ని అనుభవిస్తావు. నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. నీలోగిటి నీ భార్య ఫలించడి ద్రాక్షవల్లి వలె ఉంటుంది. నీ భోజనము బల్ల చుట్టూ నీ పిల్లలు. అది యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగునా. ఇదండి దేవుని యెడల నమ్మిక ఉంటే తెలియకుండానే ధనవంతులు అయిపోతాం. ఇక్కడ అన్నాడు, ఈయనే ఎవరైతే అగ్నిగుండంలో పడేయండి అని అన్నాడో ఆ రాజుగారు అన్నాడు, ఈ షడ్రకు మెషకు అబేద్నెగో ఉద్యోగాలను ఏం చేశాడు? అంతట నుండి రాజు షడ్రకు మేషాకు అబేద్నెగోయను వారిని బబులోను సంస్థానములో హెచ్చించెను. బబులోను సంస్థానములు ఏం చేశాడు చెప్పండి మీరే? హెచ్చించెను. అది నాన్న అర్థమవుతుందా? దేవుని యెడల నమ్మకము, త్యాగము, ఇవ్వటం, వీటిలమ్ము ఏదో నువ్వు కోల్పోతావు అనుకుంటాను. లేదు బ్రదర్, సిస్టర్, హెచ్చిస్తాడు దేవుడు, హెచ్చిస్తాడు. వీళ్ళని అనుకున్నారు, వీళ్ళు ప్రాణాన్ని ఇవ్వటానికి తెగించారు. వీళ్ళని సంస్థానం ఏ రాజు వేయండి వీళ్ళని అగ్నిగుండంలో అన్నాడు. ఆ రాజు నోటితోనే జారీ చేశాడు శాసనం. వాళ్ళని హెచ్చించాడు. వీళ్ళకి ఇదివరట్లా కాదు, ఈ హోదా వాళ్ళకి ఇచ్చేయండి అని ఘనమైన స్థానాన్ని ఇచ్చాడు. నానా అర్థమవుతుందా? ధనవంతులు అవటానికి ఆతృత పడుట వలన ధనవంతులు కారు. దేవునికి ఇచ్చేయి నువ్వు ఆపుట వలన నువ్వు నీ దరిద్రం తీరదు, నీ అప్పులు తీరవు, నీ సమస్యలు సరిచేయబడవు. నీ నియమాన్ని నువ్వు పాటించు, దైవ ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. మలాకిలు అది అంటాడు, మీరు ఆజ్ఞకు లోబడి ఉన్న ఎడల ఏం చేస్తాం? ఇది మీరు చేసిన ఎడల, ఇది మీరు చేసిన ఎడల ఆకాశ వాకిలి ఇప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెన లేక ఆశీర్వాదం మీ మీద కుమ్మరింప చేస్తాను. ఇది ఎవరు నమ్ముతున్నారండి వాక్యాన్ని?
వాక్యాన్ని నమ్మట్లా, వాళ్ళ మనసును నమ్ముతున్నారు, వాళ్ళ ఆలోచనలు నమ్ముతున్నారు, వాళ్ళ స్వార్థాన్ని నమ్ముతున్నారు. ఏమండి, ఇది కావాలి. దేవుని ఎడల నమ్మకత్వం అంటే నీకు అనుకూలంగా బతికే భక్తి కాదు. ఇప్పుడు వరకు నువ్వు వేస్ట్ భక్తి చేస్తున్నావు, అది కాదు. ఖచ్చితమైనటువంటి భక్తి ఒకటి కావాలి, అది దేవుని ఎడల నమ్మిక. ఆ నమ్మిక అనబడేటటువంటిది సమర్పణ, త్యాగము, భయము, విధేయతతో కూడింది. మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా. మనకు అబ్రహాం గారిని గురించి ఆదికాండం 15:6 అదేనా? అబ్రహాము దేవుని నమ్మెను, అతడు యెహోవాను నమ్మెను, ఆయనది అతనికి నీతిగా ఎంచెను. అది అబ్రహాం విషయంలో ఎవరిని నమ్మాడు నాన్న? యెహోవాను లేక దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడి. ఇక్కడ వినండి, నాకెళ్ళి చూడండి. నమ్మకం అనగానే నమ్మాను, నేను కూడా ప్రార్థనకి వెళ్తానండి, నేను కూడా దేవుడిని నమ్ముకున్నానండి, నేను కూడా వెళ్తాను పాటలు కాదు. ఇక్కడ ఏమన్నాడంటే 12వ అధ్యాయంలో, అబ్రహామా నీ స్వజనులను, సొంత ఇంటి వారిని కదా, నీ బంధు మిత్రులందరినీ విడిచిపెట్టి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళు. అది నేను నీకు చూపించు దేశానికి వెళ్ళు. అర్థమవుతుందంటే ఇప్పుడు మొత్తాన్ని విడిచిపెట్టాలి. మనం ఎవరైనా చేస్తామా? నువ్వు అది వదిలిపెట్టి ఇది వదిలిపెట్టాలి. దేవుణ్ణన్నా వదిలిపెడతాం, కానీ అవి మాత్రం మనం వదిలిపెట్టాం. ఇది నమ్మకం అంటే ఇది అన్నమాట. మొత్తం వదిలిపెట్టేశాడు, వచ్చేసాడు. అసలు ఆ కనాను దేశం ఎట్లుంటుందో అబ్రహాం గారికి తెలియదు, వచ్చేసాడు. మధ్యలో ఎన్ని పోరాటాలు, ఎన్ని శోధనలు, అవన్నీ మీకు తెలుసు. వాటన్నిటిని కూడా లెక్క చేయకుండా వచ్చాడు. దేవుడు వాగ్దాన పుత్రుని ఇస్తానని 25 సంవత్సరాలు 75 సంవత్సరాలు వయసున్నప్పుడు అబ్రహాంతో మాట్లాడిన దేవుడు 100 సంవత్సరాలు అప్పుడు ఇచ్చాడు. అయిపోయిందా? ఆ బిడ్డ ఎదుగుతున్నాడు, చక్కటి అయిపోయాడు, బాగుంది ఇస్సాకు గారు. ఇక ఆ బిడ్డనే నాకు బలిగా అర్పించమన్నారు. మారు మాట్లాడాల, వెళ్ళిపోయాడు. తీసుకెళ్ళిపోయి బలిపీఠం కట్టి దాని మీద పడుకోబెట్టాడు. ఇది మనం ఎవరైనా ఏమైనా ఇలాంటి త్యాగపూరితమైనవి చేయగలుగుతున్నామా? అది దేవుణ్ణి ఎంతగా మనం ప్రేమించగలుగుతున్నామా? దేవుడు మందిరానన్నా, సేవకుడినైనా, వాక్యానైనా, ప్రార్థనలైనా, ఉపవాస ప్రార్థనలైనా పోగొట్టుకుంటాం, కానీ మన ఆశలు, మన ఇష్టాలు, మన కోరికలు నెరవేర్చుకుంటానికి మాత్రం ఆపం, అవి చేస్తాం. దేవుడేమో మొదట నా రాజ్యాన్ని, నీతిని ఎదకమన్నారు, వీళ్ళేమో లోకాన్ని ఎదుగుతూ ఉంటారు. ఇది కూడా నమ్మకమైన వాళ్ళు అనుకుంటారు. నేను భక్తిగా ఉన్నానులే, భక్తుడిని అనుకుంటాను. లేదండి, నీ భక్తి సరైనది కాదు బ్రదర్, సిస్టర్. నీ నమ్మిక సరైనది కాదు. నీ నమ్మికలో త్యాగం కనపడాలి, విధేయత కనపడాలి, దేవుని ఆజ్ఞకు లోబట్టం కనపడాలి. కుమారుడిని పడుకోబెట్టాడండి, నువ్వేమిస్తున్నావు దేవుడికి? చెప్పు. ఏం త్యాగం చేస్తున్నావు? గుండె మీద చేసుకొని చెప్పు. ఇదన్నా చేయగలిగావు నువ్వు దేవుడి కొరకు? ఏదైనా చేయగలిగావా? ఉందా? దైవ కార్యములు, దైవ సన్నిధులు, దేవుని ఆలయములు, దైవ సంబంధమైనటువంటి వాటిలో నా హస్తం ఇది ఉంది, నా షేర్ ఇది ఉంది, దైవ రాజ్య వ్యాప్తి కొరకు ఇది నేను చేయగలిగాను అనే తృప్తి నీకుందా? ఇది నేను నమ్ముకున్నాను దేవుణ్ణి అన్న వారికి దేవుడు వేసే ప్రశ్న. అబ్రహాము దేవుని నమ్మాడు కనుక దేవుని కొరకు కుమారుడు కూడా ఇవ్వటానికి రెడీ అయిపోయాడు. ఆగు అబ్రహాము, ఆ బిడ్డకు నువ్వు ఏ హాని చేయొద్దు. గొర్రె ఉంది, దాన్ని బలియమన్నాడు. అది దేవుని ఎడల సరైన నమ్మిక, త్యాగం కలిగి మనం ఉంటే ఏది పోతాయో అనుకుంటామో దేవుడు దాన్ని పోనివ్వడు. దానికంటే ఉన్నతమైన ఆదరణ, ఆశీర్వాదాన్ని దేవుడు మన సొంతం చేస్తాడు. గట్టిగా చెప్పట్లేదు. అది నమ్మిక అంటే ఏందనుకున్నాను? నేను నమ్ముకున్నాను, దేవుడు నమ్ముకున్నాను. నమ్ముకుంటున్నావో అమ్ముకుంటున్నావో ఎవరో తెలుసు.
నమ్మికలో త్యాగము, సమర్పణ, విధేయత మాదిరి కనబడుతుంది నమ్మికలో. అది నువ్వు చెప్పుకుంటానికి అంటాడుగా, క్రియలు లేని విశ్వాసము మృతమని. ఇక్కడ లింక్ పెడతాడు నాన్న. యాకోబు 2కి వెళ్ళరా తల్లి. యాకోబు 2లో మళ్ళీ లింక్ పెడతాడు. యాకోబు 2లో అక్కడెక్కడ లింక్ పెడతాడు, ఎక్కడికి వెళ్ళిపోతుంది ఆ లింకు? అది 22 నుంచి చదువుకుంటూ 23, 24 వచనాలు చదువుకుంటూ వెళ్ళండి. విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసననియు, క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు. అది చూడండి. నాన్న ఒక నిమిషం రా. దేని మూలంగా పరిపూర్ణమైంది? దేని మూలంగా నాన్న? దేని మూలముగా? క్రియల మూలముగా. అది కావాలి. ఏమున్నాయి అందులో? క్రియలు. అర్థమవుతుందా? నేను మిమ్మలను భక్తి లోతులోకి నడిపించడానికే మాట్లాడుతున్నాను. నాకు విమర్శించవలసిన అవసరం లేదు, వాస్తవాలు మీకు బోధించవలసిన అవసరం లేదు. పౌలు అన్నట్లుగా, నేను మీతో నిజమాడి శత్రువునైతేనా పర్వాలేదు, నిజం చెబుతున్నాన్న ధైర్యం నాకుంటుంది, తృప్తి అంటాడు. మన విశ్వాసము అది నిజమైన నమ్మికగా రూపుదిద్దుకోవాలంటే మన విశ్వాసులు ఏముండాలట నాన్న? క్రియలు ఉండాలి. అందుకే అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఇక చదువుకుంటూ వెళ్ళినాను అదొకటి. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను, అను లేఖనము నెరవేర్చబడెను. మరియు దేవుడు స్నేహితుడని అతనికి పేరు కలిగెను. చూసారా? దేవునికి భయపడేవాడు, దేవునికి స్నేహితుడు, నమ్మకమైన వాడు, నీతిమంతుడు, విశ్వాసులకు తండ్రి. వినాలి సిస్టర్, నువ్వే స్థానం సంపాదించుకున్నావు దేవుడి దగ్గర? పరిశుద్ధాత్ముడు నీ గురించే సాక్ష్యం ఇస్తున్నాడో. ఆనాడు పౌలయ్య పరిచర్యలో కొంతమంది పిల్లల గురించి అంటాడు. ఫిలిప్పు 4:2 నా నిజమైన సహకారులు. ఎవరట వాళ్ళు? నిజమైన సహకారులు. అది నమ్మకమైన నిజమైనటువంటి సహకారులు వాళ్ళు ఉన్నారు పౌలు గారి పరిచర్యలో. అపోస్తల కాలంలో రోజు బాప్తీసాలు పొంది సంఘములో చేర్చబట్టడానికి కారణం ఏంటంటే, ఏదో సప్తాల మీద, గచ్చుల మీద, సీరియల్ దగ్గర కూర్చొని ముచ్చట్లు చెప్పి అలాంటి ఆడవాళ్ళు లేరప్పుడు. సమయం ఉంటే మందిరానికి వెళ్ళి మోకరించే వాళ్ళు ఉన్నారు. ఇంటి పనులు, వంట పనులు చేసుకొని యజమానులు పనులకు పంపించి, పిల్లలను స్కూళ్ళకు పంపించి మందిరాలు విజ్ఞాపం చేశారు. అయ్యా, ఆలయం అంతా నిండిపోవాలి, అనేకులు మా కుటుంబాలే, అనేక కుటుంబాలు రక్షించబడాలని అపోస్తుల దినాలు ఉండే. మీరు తర్వాత 2వ అధ్యాయం అంతా చదువుకోండి. దినదినము రక్షించబడిన వారిని సంఘంలో చేరుస్తూ అందరు కలిసి దేవునికి స్తోత్రాలు చెల్లించేవారు. ఈ అక్క ఎక్కడ ఉంటుంది? ఉంటే సీరియల్ దగ్గర ఉంటుంది. మరమ్మా అమ్మ మార్తమ్మ, సువార్తమ్మ రా కూర్చో, ఏంది సంగతులు, ముచ్చట్లు. దీన్నే పౌలయ్య చక్కగా అన్నాడు. ఏ ముచ్చట్లు అంటాయి? వ్యర్థమైన ముసలమ్మ ముచ్చట్లు. లేదు, నీ చేతులారా ఎరిగి తప్పు చేసి నీ నష్టాన్ని నువ్వే దవ్వుకుంటున్నావు సిస్టర్. దేవుడు నీకు సమయం ఇచ్చింది పని లేకుండా ముచ్చట్లు చెప్పుకుంటాను కాదు, ప్రార్థన చేయటానికి. నేను అందరికి చెప్పట్లేదండి, ఏదో వచ్చేమిలేండి ప్రార్థన అన్నవాళ్ళకి చెప్పటంలో. నేను దేవుళ్ళు నిజమైన నమ్మకమైన సహకారిగా, దేవుని భక్తురాలుగా ఉండాలనుకుంటున్నారు వాళ్ళకి చెప్తున్నా. ఒక్క నిమిషం కూడా మీరు వేస్ట్ చేసుకోకూడదు. దినములు చెడ్డవి కనుక సమయమును ఏం చేసుకోవాలి? సద్వినియోగపరుచుకోవాలి. స్త్రీలకు దేవుడు ఒక వార్నింగ్ ఇవ్వమంటున్నాడు, ఒక హెచ్చరిక చేయమంటున్నాడు. ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయంలో కొంతమంది స్త్రీలను సమకూర్చమంటున్నాడు కదా. ఎందుకంటే దేశం నాశనం అయిపోతుంది. 21, 22 వచనాలు చూస్తే, నగరులలో యవనులు యెహోవా మాట వినుడి. చూడండి, నగరులలో యవనులు లేకుండా, వీధులలో పసిపిల్లలు లేకుండాను
రాజమార్గములలో యవ్వనులు లేకుండా వారిని నాశనం చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది. అర్థమవుతుందా? ఇది మీకు తెలియట్లేదు చాలా మందికి. ప్రపంచంలో యూతే నాశనం అయిపోతున్నారు. నేను ఎందుకు డబ్బులు ఎక్కువై ఉన్నాయి అనుకోనా యూత్ ఫెస్టివల్ అనేది పెడుతుంది. ఎందుకు పెడుతున్నాను అనుకున్నారు మీకు తెలీదా? ఏదో సరదాగా అనుకుంటున్నారు. కాదండి, యవ్వనులు పాడైపోతున్నారు. మన మందిరంలో కూడా యవ్వన బిడ్డలు నిలబడ్డారనుకోండి, రక్షించబడి పవిత్రంగా ఒక తీతులాగా, ఒక తిమోతిలాగా, ఆడపిల్లలు ఎస్తేర్లాగా దీవించబడతారు. వాళ్ళ సంఘానికి, సమాజానికే, మన పేటకే మాదిరిగా ఉంటారు. వాళ్ళని శాలేయం ప్రార్థన మందిరికి వెళ్ళే యవనస్తుడు కదా ఆ అబ్బాయి. ఆ అమ్మాయి అక్కడికి వెళ్ళే అమ్మాయి కదా ప్రార్థనకి. భక్తి చూసావా? వాళ్ళ భయము, భక్తి, ఆ విధేయత చూడు. అమ్మాయిని చూస్తున్నాను. అసలు 8 గంటలు అయితే 7:30కే బైబిల్ తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఈ అబ్బాయిని చూస్తున్నాడు. అబ్బాయి ఏం పరిచర్య చేస్తాడు, ఏం పాడతాడు, ఏం ఆరాధన చేస్తాడు. ఈ సాక్ష్యం మీ పిల్లలకు ఉందా? మీరు చెప్పండి తల్లిదండ్రులు. లేదంటే అర్థం ఏంటంటే మీరు ఈ తప్పు చేస్తున్నారు. ఏ తప్పు? బాలుడు నడవలసిన త్రోవను, యవ్వనుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము. పెద్దవాడైనప్పుడు అంటే ముసలోడు అయిపోయినప్పుడు కూడా దాని నుండి తొలగి, అది అర్థమవుతున్న విషయాలు మీకు. మీరు నేర్పటంలా. ఎందుకు నేర్పలేదు? మీరు నేర్చుకుంటేనేగా. కొంతమంది నేర్పకపోవడానికి కారణం అంటే అసలు ముందు వాళ్ళు నేర్చుకోలేదు. నాకు ఒక మాట చెప్పాలంటే మా అమ్మ మా నాన్న నేర్పిలేదు. నాకు మా ఆత్మీయ తెల్ల బోరుగట్ట కమలమ్మ గారు నేర్పించారు. ఇప్పుడు నేను ముసలోళ్ళు లెక్కగా 68 years, 65 సంవత్సరాలు కదా. ముసలితనం మందు కూడా దాన్ని విడిచి పెట్టడు. ఈ వయసులో కూడా తెల్లరగట్ల లేకపోతే దిగులేసింది. ఏంది 4 గంటలు లేవలేదు, ప్రార్థన చేయలేదు, వాళ్ళందరి కొరకు నన్ను విజ్ఞాపన చేయలేదు, దేవుడు నన్ను లెక్క అడుగుతాడు, భయం నాకు. మా తల్లి దగ్గర నేను నేర్చుకున్నా. ఒక మాట చెప్పమంటారా? ఈ సంఘం నిలబడటానికి కారణం ఆమె తర్వాత మరికొందరు స్త్రీల కన్నీరు. అది అక్కడ గోడలు చూసారా, మందిరం మీద అటు గోడ, అక్కడ కూర్చొని ప్రార్థన చేసేదా. అంత మట్టి రోడ్డు. అర్ధరాత్రి 3 అయ్యేది, 4 అయ్యేది, తెల్లారిపోయేది, ఏడుస్తూ ఉండేదండి. ఆ కన్నీరు ఈ దినాన ఈ ఆనందాన్ని మనందరికి కలుగా చేసింది. మరీగా మోసం తెచ్చుకొని తిని, అది తెచ్చుకుందామా, చేపలు తెచ్చుకుందామా అని తిని తాగి సుఖించేది రేపు నీ కుటుంబ వ్యవస్థకు ఏడుపును కలుగు చేసింది. నేను ఇది లోకస్తులు చెప్పట్లేదు, నేను భక్తున్నే, బాప్తిసం పొందామని చెప్పుకుంటున్నామే వాళ్ళకు చెబుతున్నాను. మనం చేయవలసిన పని చాలా ఉంది. మనం సరేవాలి, మన బిడ్డలు సరేవాలి, మన కుటుంబాలు సరేవాలి, దేవునికి సన్నిహితంగా ఉండాలి, మనం ఏడవాలి. ప్రపంచమే యవ్వన బిడ్డలందరూ నాశనం అయిపోతున్నారు. డ్రగ్స్కి, గంజాయికి, సారాయికి, సిగరెట్లకి, వాటికి వీటికి, ఇంకా దుర్వ్యసనాలకి బానిసలైపోయి డబ్బులు లేకపోతే అమ్మ నాన్న చంపేస్తున్నారు, దారిదోపుడు చేస్తున్నారు. హీనంగా, నీచంగా యవ్వన సమాజం పాడైపోయింది. నీకు బాధ్యత లేదా? నీకు బాధ్యత లేదు. అది నాకు ఒక పల్ల డ్రమ్ కొట్టండి, నీకేం కొట్టదు. ఒక పల్ల ఒకటి నాకు గుర్తుకొచ్చింది. సంఘము బలహీన మవుచుండగా చింతేమియు నీకు లేకుండగా, సంఘము బలహీన చింతేమియు నీకు లేకుండగా, తిరుగాడుచుంటివి లోకమంతా, తిరుగాడుచుంటివి లోకమంతా, దిగజారుచుంటివి నీ బ్రతుకంతా, దిగజారుచుంటివి నీ బ్రతుకంతా, విసుగక ప్రార్థించుమో, విసుగక ప్రార్థించుమో, విసుగక ప్రార్థించుమో. క్రైస్తవ జనమా మేల్కొనుమా,
విసుగక నిత్యము ప్రార్థించుమా, విసుగక నిత్యము ప్రార్థించుమా. జీవించెదవు ఫలించెదవు, జీవించెదవు ఫలించెదవు, ప్రభువులో నిరతము నిలిచెదవు, ప్రభువులో నిరతము నిలిచెదవు. ఇదందరూ పడండి. విసుగక ప్రార్థించుము, విసుగక ప్రార్థించుము, విసుగక ప్రార్థించుము. హల్లెలూయా. అది పెయింట్ ప్రసంగాలు, పూత ప్రసంగాలు ఒక సేవకుడు చెప్పుకుంటూ వెళితే సంఘము ఆత్మీయంగా చచ్చిపోద్ది, మృతమైన సంఘం అయ్యింది కదా. నరపుత్రుడు ఎట్లా చూశాడో ఎండిన ఎముకలే చూడగలుగుతాం. దానిలో మేల్కొరుపు రావాలి. స్త్రీలలో మేము నిజంగా దేవుణ్ణి నమ్ముకున్న కుమార్తెను నువ్వు అనుకుంటే నీవు నీ ఇంటి వారి కొరకు ప్రార్థన చేయాలి. రాహాబు అని ఆమె వేసైన ఇంటిని రక్షించుకుంది. నువ్వు ఎప్పటి నుంచో దేవుని నామాన్ని ఎరిగిన బిడ్డవి, నమ్ముకున్న బిడ్డవి. నీ నమ్మకం ఏం చేసింది చెప్పు? నీ ప్రార్థన వలన ఎవరు రక్షణ పొందుకున్నారో. అబ్బా అక్క చూడు ప్రార్థనకి అట్టెళ్ళదు, అక్క చూడు అసలు భలే ఉపవాసం ఉంటుంది. అక్క ఎప్పుడు మందిరంలోనే కనపడదు. ఎందుకు కనపడుద్ది? అక్క గట్టు మీద కనపడుద్ది, అరుగు మీద కనపడుద్ది. ఏం అక్క మనం దేవుని అక్కవా లోక అక్కవా? ఈ రోషం మనలో ఆత్మీయ రోషం లేకపోతే కుటుంబాలు దీవించబడవు. ఇది రేపు మీకు నాకు దేవుని దగ్గర లెక్క. నన్ను అడిగినప్పుడు నేను చెప్పానయ్యా ఎట్లాగే ఎట్లా ఉండాలో కుమార్తెలు చెప్పాను, నాన్న నిర్ణయం చేయమంటావు. దేవుడు ఎందుకో ఇర్మియాకి ఆయన పిలుచురామన్నాడు స్త్రీలని. వాళ్ళు అంగలార్చాలి. వాళ్ళకి ఏం నేర్పించాలంట? రోదనము చేయటం. ఇంకో సంగతి చెప్పంటారా, మనకు ఉపవాస ప్రార్థనలు అనేది ఏంటంటే ప్రేయర్ ప్రాక్టీస్ అన్నమాట, ప్రేయర్ ట్రైనింగ్. మీరు చాలామంది పిచ్చోళ్ళు రావట్లేదు కానీ ఎగ్గొట్టి ప్రార్థన చేయని వాళ్ళు చేయగలరు. ఉపవాస ప్రార్థన 10 రోజులు 20 రోజులు అయినప్పుడు. నడిపింపు లేనందుకు నడిపింపు వస్తుంది. నోరు తెరవని వాళ్ళు తెరుస్తారు. ఇది ట్రైనింగ్. ఇది మీకు తెలియట్లేదు చాలామంది. ఆమె ఏదో పెట్టుకుంటుందిలే, దేవుడు చెప్పాడంట పెట్టిందంట. లేదు నాన్న, నువ్వు నేర్చుకొని దేవుణ్ణి అడిగి స్వతహాగా నీ కుటుంబం కొరకు ఆశీర్వాదాలు సంపాదించుకునేదే ఉపవాస ప్రార్థన. నిజంగా దేవుని నమ్మిన వాళ్ళు ఉపవాస ప్రార్థనలో ఉంటారు. పై పేదవలే నమ్మిక, ఆచార్య నమ్మకస్తులు రారు. క్లిష్టమైన వాటికి అడుగు పెట్టరు. ఫంక్షన్లు, సభలు, పొలావులు, మటన్లు, చికెన్లు తింటాలు. అబ్బా ఎంతమంది తిన్నారో, వేస్ట్ అది. నేను ఎంత ఆత్మీయంగా ఉందో, ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నారు, అది దేవుడు హ్యాపీ అయ్యేది. నువ్వు తిన్నది కాదు, నువ్వు ఉపవాసం ఉన్నది దేవుడు చూస్తాడు. ఇది నమ్మకస్తులు, దేవుని ఎడలో నమ్ముకున్నవారు. మన డ్యూటీ మనం చేయాలి. ప్రపంచమంతా పాడైపోయింది. ఇంకొక వచ్చిన రాసి నేను పాడను. అక్కడ అంటాడు, ఇహమున ఆత్మీయ మృతులుండగా, లోకంలో ఆత్మ సంబంధంగా మారు మనసు రక్షణ లేకుండా అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారు. ఎఫెసీయులు అన్నట్లుగా మృతుల మధ్యలో మనము ఎలా ఉండకూడదు. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము. క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు ఏం చేయాలి బ్రదర్స్? వాళ్ళ మధ్యలో నుంచి లెగవాలి. అనేక మంది అవిశ్వాసుల మధ్యలో నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, నీ కొలీగ్స్ ఉన్నారు, వాళ్ళు ఆత్మీయంగా చనిపోయిన వారు.
వాళ్ళ ఆచారాల్లో, వాళ్ళ పద్ధతిలో, వాళ్ళ నియమాల్లో నువ్వు ఉంటే నిద్రపోతాం ఇంకంతే. ఎరిగి కూడా నిద్రావస్థలో ఉంటాం. అదే చురుగ్గా నువ్వు ఉంటే క్రీస్తు నీ మీద ప్రకాశిస్తాడు. వాళ్ళను కూడా దేవుని సన్నిధికి నడిపించగలం. గట్టిగా చప్పట్లు కొడదాం. ఇది కదా దేవుని ఎడల పురుషులకు నమ్మికంటే. నమ్మిన నీవు నీ నమ్మిన దేవుని చూపించే సామర్థ్యాన్ని సంపాదించుకోవాలి. అది నిద్రస్థితిని కాదు. ఇది కావాలి భక్తులకి కదా. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగంటే ఒట్టిగా రావు దీవెనలు. నువ్వు నమ్మకంగా ఉండి దీనవస్థలో ఉన్నా, ఏమి లేని స్థితిలో ఉన్నా, యెహోవా నా కాపరి నాకు లేమి కలుగుదని దేవుడు ఈ దీన స్థితి నుంచి ఆయన నిన్ను పైకి లేవనెత్తుతాడు. దరిద్రతను పారద్రోలతాడు. పాట రాశాడుగా, దారిద్రపు వద్దు పాడొద్దులే, దారిద్రపు స్థితి నుండి ఐశ్వర్యపు అది. ఈ దరిద్రం నుండి ఐశ్వర్య స్థానానికి ఆయన కలుగు చేస్తాడు. కానీ వంకర టెంకరగా ఇంకో తప్పు కూడా చేస్తాం. దేవుడి సమయాన్ని దెంగులించి, ప్రార్థన సమయాన్ని నువ్వు డ్యూటీలు నువ్వు పనులు చేసుకుంటూ దానికి బ్లెస్సింగ్ కాదు. ఇంకా ధనవంతుల వాళ్ళని లంచాలు తీసుకొని అక్రంగా సంపత్తి, అది ధనవంతులు కాదు. నీ దీన స్థితిలో నువ్వు ఉండగా దేవుని ఎడల నీకున్న నమ్మిక, దానిలో త్యాగం, సమర్పణ, విధేయత నిన్ను ఈ లేమి స్థితి నుండి ఉన్నతమైన స్థానానికి నడిపిస్తుంది. ఇది వాస్తవం, అనుభవంతో చెప్తా ఉన్నా. భక్తులకి ఇది కావాలి. నమ్మికంటే దేవుళ్ళు ఎలాగో మెండుకు వస్తాయి. ఇలాగున అబ్రహాము దేవుని నమ్మాడు. అది నీతిగా ఎంచబట్టమే కాకుండా అది క్రియారూపం ఉంది కనుక, అందులో త్యాగం ఉంది, సమర్పణ ఉంది, దైవ భయం ఉంది కనుక దేవుడికి ఇష్టడై, దేవుడికి స్నేహితుడై మనందరికి ఇప్పుడు కూడా ఆయన ఎప్పుడో ప్రభు చెంతకు వెళ్ళాడు. ఆయన అక్కడ ఉన్నాడు. భక్తులు, ఒక దరిద్రుడు చనిపోయి లాజరు ఆయన రొమ్మున ఆనుకున్నాడు. ఆ స్థానాన ఆయన ఉన్నాడు. అయినా కూడా ఇప్పుడు ఆయన ఏమయ్యాడు? విశ్వాసులకు తండ్రి అయిపోయాడు. ఆ స్థానాన్ని సంపాదించుకుని. కొద్దిగా నేను మీకు చెప్పేది ఏంటంటే, భక్తుల్ని, వాక్యాన్ని, లేఖనాలను, దైవ నియమాన్ని కొద్దిగా మీరు తేరు చూడండి. నన్ను చూడగాకండి. ఆయన ఏముందిలే బుడ్డోడు, నన్ను చూడొద్దు. సరే బుడ్డోడిని ఓకే, మీకంటే తక్కువని ఓకే, మీకేదో మీరు ఇస్తుంటే నేను ఏదో బ్రతుకుతున్నాను ఓకే, నేను దాన్ని కూడా కాదంటలేదు. అయితే మీ బ్రతుకులు బాగవటానికి దేవుని వాక్యాన్ని, లేఖనాన్ని, త్యాగపూరితమైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, దావీదు, దానియేలు, పౌలు, పేతురు లాంటి భక్తులను చూడండి. వాళ్ళు దేవుని వల్ల నమ్మిక ఉన్నప్పుడు వారు చూపించిన త్యాగాన్ని మీరు చూడండి. వారు ఎందుకు కొనియాడబడుతున్నారు? ఇప్పుడు కూడా అబ్రహామును మనం ఎందుకు మాదిరిగా తీసుకుంటున్నాం, చూసుకుంటున్నాం? దేవుని ఎడల వారి నమ్మకము త్యాగపూరితమైనది, క్రియల గలది. వారు దేవుడి కొరకు ఏమైనా చేయటానికి నేను రెడీగా ఉన్నాను ప్రభా. నేను కూడా నీ కోసం ఏం చేయమంటా చెప్పు. నా కొరకు ఒక బలిపీఠం కట్టించుకొని అందులో అర్పణ చేయమంటావా, బలియాగం అవ్వమంటావా అన్నా. అంత గొప్ప త్యాగం, సమర్పణ వాళ్ళకు ఉంది. అరే, ఒక్క గంట దేవునికి ఇవ్వలేకపోతున్నది, ఒక్క 20 రూపాయలు దేవునికి ఇవ్వలేకపోతున్నది, ఒక్క పూట ఉపవాసం ఉండలేకపోతున్నది. ఏం చేస్తున్నావు దేవుడికి నువ్వు చెప్పు. పేరుకి మాత్రం నమ్ముకున్నానండి నేను దేవుడిని. 10 అవుతుంది, 20 అవుతుంది, 30 అవుతుంది. ఎందుకు? ఒకసారి మనం పిల్లల్ని అరుస్తాం, రే కాడి ఎరిగినట్టు, ఎద్దిగినట్టు ఎదిగో, పని లేదు, పాట లేదు, ఏందిరా చదువు సరి లేదు, రోడ్ల ముడి తిరుగుతున్నాం, తిట్టమా మనం పిల్లల్ని? మరి దేవుడు మనల్ని ఏ లెక్కలు తిట్టాలి మీరు ఆలోచించు. 10 అయింది, 5, 10, 15, 20, 30 సంవత్సరాలు అయింది. దేనికి పనికిరావు, దేనికి పనికిరావు. ఆయన ఏమంటాడో మీరు చెప్పండి. ఇప్పుడు ఒక్కటి చెప్పి నేను ముగిస్తా. మనం లోకాసు వార్తకి వెళ్దాం. తల్లి మీనాల దగ్గరికి వెళ్దాం. మీనా 19వ అధ్యాయం. ఇది ఒక్కటి చెప్పేసి మైక్ పట్టుకుంటూ వెళ్ళిపోదు టైం.
16-17 అక్కడ చదువుకుంటాం. మొదటివాడు ఆయన ఎదుటికి వచ్చి, అయ్యా అయ్యా నీ మీనా వలన 10 మీనాలు లభించనని చెప్పగా అతడు బలా మంచి దాసుడా నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి. చూడండి ఇక్కడ ఏమని రాయి, చక్కగా ఏమన్నాడు, ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి. అదండి దీవెన లాంటి ఇది. దేవుడు నీకు ఇచ్చిన వరం. ఆ కొంచెంలో నువ్వు ఏ స్థితి నుండి రక్షించబడ్డావో ఆ స్థితిని ప్రజలకు జ్ఞాపకం చేయాలి. పౌలయ్య ఏమంటాడు, నేను ఒకప్పుడు కదా పాపులలో గట్టిగా పాపుల్లో హానికరును, దూషకుడును, హింసకుడును, హానికరుడును, పాపులలో ప్రధాన పాపిని. చూసారా, ఏనాడైనా సాక్ష్యం చెప్తావా? నేను చెప్తా సాక్ష్యం, కరెక్ట్గా చెప్తా. నాకు పడుకుంటానికి చాపలేదు చెప్తాను. ఎందుకు అబద్ధం? ఇక్కడ ఈ స్థితి నాకు ఆ యేసయ్య వలన వచ్చింది. లేదు, నాకేమీ లేదు. ఆయన పాదాల దగ్గర పడ్డాను. దేవుడే స్వయంగా నాతో మాట్లాడాడు. నా కుమారుడా జాన్ వెస్లీ, నువ్వు దరిద్రుడు కావు, ధనవంతుడు, అనేకులను పోషించువానిగా చేస్తానన్నాడు. చేశాడు. కారణం ఆయన పాదాల దగ్గర నాకున్న దాంట్లో నాకున్న భక్తిని నేను దాన్ని సాధన చేసుకున్నాను. దాన్ని 30 అంతలు 60 అంతలు 100 అంతలుగా ఎలాగ ముందుకెళ్ళాలో నేర్చుకున్నాను. దాన్ని బట్టి దేవుడు నాకు ఈ స్థానాన్ని ఇచ్చాడు. చాలామంది సాక్ష్యాలు చెప్పటానికి కూడా ఇంకొకటి ఉందలేండి. వాళ్ళకి రక్షణకు తగ్గట్టుగా క్యారెక్టర్ లేదుగా, త్యాగం లేదుగా, సమర్పణ లేదుగా. ఏం చెప్తారు చెప్పండి? నేను చెప్తున్నాను, పౌలయ్య సాక్ష్యం కేవలం ఆయన ఒకప్పుడు ఏ మతానైతే హింసించాడో ఇప్పుడు దాన్నే ప్రకటించుచున్నాడన్న మాట విని అనేకులు ఏం చేశారంటున్నానా, దేవుని అది మహిమపరచాలి. నీ పాత జీవితానికి క్రొత్త జీవితానికి డిఫరెన్స్ కనపడాలి. కొంతమంది ఎలాగుంటుందంటే డ్రింకింగ్ మానుకుంటారు, స్మోకింగ్ మానుకుంటారు, లేకపోతే ఏదన్నా కొన్ని మాటలు మానుకుంటారు, కానీ మనస్సు మారదు. ఏం మారదు? అది పాత స్వార్థమే, పాత ధనాపేక్షే, పాత నేను నా ఇల్లు బాగుంటే చాలే, ఇదే. అప్పుడు ఏంటంటే నీకు లోకస్తులకి ఏమైనా తేడా లేదు. నేను తింటే చాలు, తాగితే చాలు, దేవుని స్తోత్రం అయ్యా, నాకు ఫ్రిడ్జ్ ఇచ్చావయ్యా, ఫ్రిడ్జు నీ స్తోత్రం అని సాక్ష్యం చెబుతాను. అంటే నీకు ఫ్రిడ్జ్ ఇవ్వగానే, బైక్ ఇవ్వగానే, ఇల్లు వాకిలు ఇవ్వగానే, సాక్ష్యం చెప్పగానే అక్కడ ఆయన హ్యాపీ అవుతాడు. దేవుడు కాదు. నీలో సరైన మార్పు కనపడాలి. పౌలయ్యలో లాగా నిన్ను దేవుడు ఆ దుస్థితి నుండి, నాశనకరమైన గుంట నుండి, జికటగల దొంగ ఊబి నుండి నిన్ను లేవనెత్తిన దాన్ని బట్టి ఇప్పుడు ఏమవ్వాలంటే, బండ మీద నా అడుగులు స్థిరపరచను, తనకు స్తోత్ర రూపముకు క్రొత్త గీతమును నా దేవుడు నా నోట. అది ఇప్పుడు ఆడదు మరి కొత్త గీతం, పాత గీతమే. పాత లక్షణాలు ఉన్నాయి, క్రొత్త ఏం కనపడుతుంది చెప్పండి? ఏమైనా త్యాగం చేయగలుగుతున్నావా? ఇవన్నీ కూడా మీరు డీప్గా ఆలోచిస్తేనే, మీ మనస్సు మిమ్మల్ని గద్దిస్తేనే, దానికి మీరు లోబడితేనే దేవునికి మహిమార్థమై బడా నమ్మకమైన మంచి దాసుడు. ఏమన్నాడు? చిన్న కొద్ది ఏమంటాడు నాన్న? ఆ మాట ఏమన్నాడు? కొన్న చిన్నదా కొద్దిదా ఏమంటాడు? అది కొంచెములో నమ్మకముగా ఉంటే, అది కొంచెములో ఎలాగున్నాడు? నమ్మకముగా ఉంటే. అర్థం చేసుకోండి. నువ్వేదో మళ్ళీ తాగి మళ్ళీ చీట్లు పాటలాడి మళ్ళీ దొంగతనాలు చేసింది కాదు ఇక్కడ. నీ రక్షణ, నీ పిలుపు, నీ ఏర్పాట్లు ఎలాగుండాలి? నమ్మకము. అంటే ఏ దేవుని నమ్ముట వలన ఈ పరిశుద్ధత నీకు వచ్చిందో ఆ దేవునికి సాక్షిగా బ్రతకాలి. దీనికి క్లారిటీ కూడా ఇస్తా. ప్రభు ఆ రాజు కదా ఇతర దేశాలకు వెళుతూ నేను మళ్ళీ వస్తాను రా అని ఒకనికి 5, ఒకనికి 2, ఒకనికి 1 దీనాలు మేనారాలు ఇచ్చి, నాన్న దీంతో చక్కగా వ్యాపారాలు చేసుకొని నేను వెళ్ళిపోయాడు. 5వడు ఏం చేశాడు నాన్న? 5వడు ఎన్ని సంపాదించాడు?
10 సంపాదించాడు. వ్యాపారం చేశాడు శ్రద్ధగా. అమ్మో అయ్యగారు వస్తాడు, నేను రిజల్ట్ ఫలాన్ని చూపించాలి, వ్యాపార అభివృద్ధిని చూపించాలి అని జాగ్రత్త చేసుకున్నాడు. 2 ఇచ్చిన ఆయన కూడా అలాగే చేశాడు. మనం ఏం చేయాలంటే పనికిమాలిన నన్ను కదా, దావీదయ్య అంటాడు, పెంట కుప్పల్లో ఉన్న నన్ను ఈ స్థితికి తెచ్చావా అంటాం. ఇది కావాలి మనం. ఇప్పుడు ఏమవుతుందంటే చాలా దేని అవస్థలో ఉంటామండి. ఇప్పుడేమో నన్ను ఇండియన్ సూట్ వేసా, అప్పుడు చిరిగిపోయిన ఆ ప్యాంటు జ్ఞాపకం రాదు అన్నట్టు ఉండకూడదు. నేను ఇది వేసినప్పుడు నాకు అది జ్ఞాపకం వస్తుంది. నేను చాలాసార్లు చెప్పాను, మహారాష్ట్ర వెళ్తున్నాను, మన్మోడ్, అప్పుడు 82లో నేను చాలా ప్రదేశాలకు వెళ్ళాను. మన్మోడ్, కోపర్గాం, షిరిడి, ఆ ప్రదేశాలు సేవ. నేను తెలుగులో చెప్తే వాళ్ళు మరాఠీలో చెప్పేవాళ్ళు. మహారాష్ట్ర వెళ్తా ఉన్నాను. ఇంకా అక్కడ ఉన్న సేవకులు రావాలి జాన్వేశ్వరి అంటే రావాలన్నారు. ఏమన్నా నా దగ్గర 2 జతలు ఉన్నాయి. 82లో ఇంకా పెళ్లి కాలేదు. ఒక జత ఏమో కరెక్ట్గా ఇక్కడే పిర దగ్గర చిరిగిపోయింది. సూది దారం కొనుక్కున్నామండి. ఎక్స్ప్రెస్ కాకుండా మామూలు ట్రైన్ ఎక్కేసాను, కూర్చున్నాం. కొద్దిగా ఖాళీగా ఉంది ట్రైన్, జనాలు ఎక్కల. ఇంకా సూది దారం తీసుకొని కుట్టుకుంటా ఉన్నాం. పక్కన సేవకులు చూసి నవ్వుకున్నాడు. ఏందన్నా నవ్వుతున్నావు అంటే, నువ్వు రేపు సాక్ష్యం చెబుతావులే అంటున్నాడు. ఏమంటున్నాడు, రేపు నువ్వు సాక్ష్యం చెబుతావు దేవుడు నీకు సూటు బూట్లు ఇచ్చిన తర్వాత. నిజం వినండి, ఇది ఎందుకంటే రేపు నువ్వు సూటు బూట్ల మీద ఉన్నప్పుడు సాక్ష్యం చెప్పడానికి తమ్ముడో ఇదే అన్నాడు. గట్టికి తమ్ముడు పడదాం. అది నాకు కొన్ని సంఘటనలు ఏడుపు వచ్చింది. ఇప్పుడు ఏది ఉందానని గర్వించడం నాకు అసలు నా ఇంటావంటారే, నా దగ్గరికే అహంకారం అనేది రా. నా స్థితిని నేను జ్ఞాపకం చేసుకుంటాను, అంతేగాని ఇప్పుడు మహాపవిత్రునయ్యానో ధనవంతునయ్యానో వెర్రవేద. ఇలాంటి స్థితులు ఎన్నో ఉంటాయి మన జీవితాల్లో. అంతేగాని లేనప్పుడేమో అయ్యా అమ్మ అంటాం, ఉన్నప్పుడేమో కన్ను మీను కాను రాకుండా ప్రవర్తించటం, ఇది లోకస్తులకు తగినేవి కానీ నేను దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకి తగదు. అప్పటి నుంచి కాపాడుకుంటూ వస్తున్నాను. దేవుడు పిలుచుకున్నాడు, భక్తిగల త్యాగపూరితమైన భార్యని ఇచ్చాడు, మిమ్మల్ని ఇచ్చాడు, ఆత్మీయ బిడ్డల్ని, కుమార్తెలను ఇచ్చాడు, పల్లుల్ని, మానవ సంతత. ఇది దేవుని కృపా. కొన్ని అనుభవాలు చెప్పాలి కూడా చెబుతాను. నాన్న ఒక్క మాట చెప్తాను, ఇంక నేను ముగిస్తాలే. మా అన్నయ్య చనిపోయారు కదా, మీరు పెద్దోడు అంటారు చాలామంది, నాకంటే పెద్ద ఆయన. మేము 5గురం తెలుసు కదా, పెద్ద అక్క, చిన్నక్క, అన్న, నేను, తమ్ముడు. ఆయన చనిపోయిన తర్వాత మా అక్క మొన్నకి మా పెద్దక్క చాలా సహాయం చేసేది. వాడు అంటే అమ్మ దగ్గరికి వెళ్ళినట్టు మా అమ్మ దగ్గరికి వెళ్ళి ఆమె దగ్గరికి వెళ్ళేవాడు. అక్క నాకు ఆ మందులకు కావాలి, వీటికి కావాలి, వాడికి ఎట్లా అవి ఇచ్చేదాన్ని. అంటే ఆమె గురించి నిజం చెప్పాలి కదా, ఆమె మాకు తల్లిలాగా అండగా ఉంది. ఆమె వదిలిపెట్టకుండా. ఒకసారి మేము ఏదైనా ఆమెకి బాధకరమైన మాటలు మాట్లాడి ఏదైనా జరిగినా దాన్ని పట్టించుకోదు. నా తమ్ముళ్ళు అన్నట్టు ఉంటుంది ఆమె. సరే అన్నయ్యకి ఆయన బెడ్ మీద ఉన్నప్పుడు నేను వెళ్ళాను. ఆయన బాప్తీసం తీసుకున్నాళ్ళే. ఆ బాప్తీసం టీంలో ఆ రోజు మన శారమ సిస్టర్ వాళ్ళకు అబ్బాయి కూడా ప్రశాంత్ ప్రసన్న ఉండదు, ఆ అబ్బాయి కూడా తీసుకున్నాడు. ఇలా తీసుకున్నారు 2-3 బాప్తీసం ఇచ్చాను. ఇంకా కొద్ది రోజుల్లో చాలా బలహీనుడే మనసాన ఉన్నాడు. వెళ్ళాను, ప్రార్థన చేయించా ఆయన చేత. ప్రభా నాకు తెలిసి తెలియక ఏదైనా తప్పు చేస్తే నన్ను క్షమించయ్యా, ఈ రాజ్యం కొరకు సిద్ధపరచని ఎందుకో వచ్చింది. అలా ప్రార్థన చేశాడు అన్నయ్య. చనిపోయారు. జ్ఞాపకార్థ కూటంలో అప్పుడైనా నేను వాస్తవం చెప్పకపోతే దేవుడి దగ్గర లెక్క అప్పగించాలని. మీరు వినండి అయ్యా, నాకంటే పెద్ద ఆయన మా అన్నయ్య. ఆయన మేము 3 అన్నదమ్ములైతే మా నాన్న మా కోట్లు సంపాదించే మా అన్నదమ్ములకి, అక్క చెల్లెలకి ఆయన ఏం పంచింది లేదు. అయినా మేము ఆయన తక్కువ ఇట్లేదు అంచనా.
జన్మనిచ్చాడు. స్తోత్రాలు. అయితే ముగ్గురులో నేను, నా తమ్ముడు, మా కుటుంబాలు ఇలాగున్నాయండి. మాకేమో తలాక 2 కోట్లు ఇవ్వలేదు ఆయన. కోట్ల కంటే విలువైన యేసయ్యని మేమిద్దరం నమ్ముకున్నాం. ఇప్పుడు నా తమ్ముడు లేడు. అయినా కూడా దేవుడు తన కుమారుడు నిలబెట్టుకొని వాడికి సంగీతంలో మంచి నైపుణ్యతనిచ్చి తన భార్య బిడ్డలు తల్లిని చూసుకుంటానికి ఆ భాగ్యాన్ని ఇచ్చాడు. అలాగే అల్పుడైన నాకు కూడా ఈ స్థానాన్ని ఇచ్చాడు. ఈ కార్లు ఇవన్నీ ఏంటంటే దేవుని నమ్ముకొని ఆయన పాదాల దగ్గర మేమిద్దరం బ్రతికాం. అందుకు దేవుడు మమ్మల్ని బ్రతికించాడు అని అప్పుడు మా వదిన గారితో వాళ్ళ పిల్లలతో మా కొడుకులతో చెప్పాను. కొడుకు మీరు కూడా మేమెలాగూ అలాగే మరి మీ సహోదరి సహోదరులు ఎలాగూ దేవుణ్ణి నమ్ముకొని ఆయన పాదాల దగ్గర ఆయన ఆలయంలో బ్రతికామో మీరు బ్రతకండి. దేవుడు మిమ్మల్ని తలగా చేస్తాడు కానీ తోకగా చేయడు చెప్పేసాను. అవకాశం దొరికింది. వాళ్ళందరి మధ్యలో ఒక 100 మంది ఉన్నారు సాక్ష్యం చెప్పడానికి, సువార్త చెప్పడానికి. అది ఇట్లా ఉన్న ఈ సేవకుడు ఒకప్పుడు దరిద్రుడు. ఏ దేవుడిని నేను నమ్ముకొని నమ్మకంగా త్యాగపూరితంగా ఉన్నాను. ఆ రోజుల్లోనే నువ్వు నా సంస్థలు ఉండయా, నీకు ఇది కారు ఇస్తాను, ఇలాగ నెలకి 1,000 ఇస్తాను, ఈ ప్రాంతాలు నువ్వు చూడవచ్చు అని చాలామంది వచ్చారు. లేదండి, దేవుడు నన్ను తన సేవ కొరకు పిలుచుకున్నాడు. ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా, వచ్చినా రాకపోయినా దేవుని పాదాల దగ్గర దేవుడు నాకు అప్పగించిన సేవ నేను చేసుకుంటాను. అది ఏ ఇతర దేశాలు, ఏ రాజకీయ నాయకులు, ఏ ధనవంతులు కాళ్ళు ఏళ్ళబట్టుకొని పడిగాపులు కాసి ఎవరిని రూపాయి ఆశించలేదు, వాళ్ళ వైపు చూడలేదు, దేవుని వైపు చూశాను, ఆయన మీదే నమ్మికుంచాను. కనుకనే నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా ఆయన నాకు ఇచ్చాడు. గట్టిగా చాపట్లు దేవుని స్తోత్రాలు. కనుక ఇకనైనా వేళ తెలుసో తెలియకో సరైనటువంటి నమ్మకత్వం దేవుళ్ళో చూపకపోతే ఈ రోజు నుంచి చూపండి. అంతే. నమ్మకం అంటే కేవలం విశ్వాసం నుంచి ప్రార్థనకు రావడం కాదు, అందులో త్యాగం, లోబట్టం, సమర్పణ. ఏమండి, నీ ధనాన్ని, నీ సమయాన్ని, నీ శరీరాన్ని దేవుని దగ్గర అర్పణ చేయటం, ఇలాంటి చాలా ఉన్నాయి. అదే నమ్మకం. క్రియలు లేని విశ్వాసము మృతమవుతుంది, క్రియలు గల విశ్వాసము నిజమైన నమ్మిక అవుతుంది. దాని ద్వారా మెండైన దీవెనలు మనకు అనుగ్రహించబడతాయి. అట్టి భాగ్యాన్ని దేవుడు నీకు, నాకు, మనందరికీ అనుగ్రహించునుగాక.